గాయత్రి గుప్తా సో మరి 12 రోజుల పాటు పడుకుంటే తనకు ఒక ఫ్లాట్ గిఫ్ట్ గా, కార్ గిఫ్ట్ గా, దాంతో పాటు 10 లక్షలు కూడా ఇస్తామనే విధంగా బాలీవుడ్ సైడ్ నుంచి కాస్టింగ్ కౌచ్ పేరుతోని తనని ఈ విధంగా అడిగారనే విధంగా గాయత్రి గుప్తా చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సో మరి ఈ మధ్య కాలంలో చూసుకుంటే అటు టాలీవుడ్ లో కావచ్చు, బాలీవుడ్ లో కావచ్చు, కోలీవుడ్ లో కావచ్చు, ఎక్కడ చూసినా కూడా మహిళా యాక్టర్ల మీద అఘాయిత్యాల గురించి చాలా మటుకు బయటకు చెప్పుకోవడానికి మహిళలు కూడా వాళ్ళకి న్యాయం జరిగే విధంగా కూడా ముందుకు వెళ్తున్నారు. సో ముఖ్యంగా మనకు కోలీవుడ్ కు సంబంధించి అక్కడ ఆ హేమా కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత చాలా మంది మహిళా యాక్టర్లు అందరూ కూడా వాళ్ళ మీద ఇలాంటి అఘాయిత్యాలు జరిగాయి, వాళ్ళకి ఇలాంటి అన్యాయాలు జరిగాయనే విషయాన్ని కూడా బయటికి చెప్తూ ఉన్నారు. సో అదే క్రమంలో గాయత్రి గుప్తా సో తన పేరు అందరికీ కూడా పరిచయం అక్కర్లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాస్టింగ్ కౌచ్ గురించి అందరూ కూడా శ్రీరెడ్డి ముందుగా దీని గురించి పోరాటం చేసింది అనే విధంగా కూడా అందరికీ తెలుసు. కానీ శ్రీరెడ్డి కన్నా ముందు కూడా ఈ కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడి అందరితో కూడా పోరాటం చేసింది గాయత్రి గుప్తానే. సో తర్వాత కూడా ఎన్నో సినిమాలు కూడా నటించింది. ముఖ్యంగా చాలా మంది ఏమనుకుంటూ ఉంటారంటే నార్త్ సైడ్ హీరోయిన్లు చాలా బోల్డ్ గా నటిస్తారు, వాళ్ళే బోల్డ్ క్యారెక్టర్ కి అయితే ఎక్కువగా సెట్ అవుతారు అనే విధంగా కూడా అనుకున్నప్పటికీ మన ఈ మధ్య కాలంలో తెలుగు ఇండస్ట్రీలో కూడా చాలా మంది భామలు వాళ్ళకి తోచినట్టుగా అంటే బోల్డ్ గా కనిపించడానికి, బోల్డ్ సీన్స్ చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. సో అదే క్రమంలో గాయత్రి గుప్తా కూడా కొన్ని సినిమాలు ఇప్పుడు ప్రజెంట్ వచ్చిన సినిమాలన్నింటిలో కూడా తనకు వచ్చిన అవకాశాలను మొత్తం కూడా బోల్డ్ సినిమాలు ఎక్కువగా చేస్తూ ఉంది. సో అప్పట్లో చూసుకుంటే కొబ్బరి మట్ట గానీ, ఫిదా సినిమా ఇలాంటి సినిమాలు కూడా నటించి అందరినీ కూడా మెప్పించింది. సో మరి ఒక విధంగా చూసుకుంటే బిగ్ బాస్ షో అంటే అందరికి ఈ షో అనేది ఎంత ఇష్టమో, ముఖ్యంగా అందరూ కూడా ఈ షో వస్తుందంటే టీవీలకు అతుక్కుపోయి ప్రతి ఒక్కరు కూడా చూసే విధంగా ఈ షో అనేది అందరినీ కూడా ఆకట్టుకుంటుంది. అంటే ఒక టాప్ రేటెడ్ రియాలిటీ షో అని చెప్పుకోవచ్చు. సో ఇలాంటి షోకి సంబంధించి కూడా ఈ సీజన్ ని అంటే ముఖ్యంగా బిగ్ బాస్ షో మొత్తాన్ని కూడా బ్యాన్ చేయాలనే విధంగా ఢిల్లీకి వెళ్లి కూడా పోరాటం చేసిన వ్యక్తి గాయత్రి గుప్తా. సో అదే ఆ విధంగా దేశం మొత్తం మీద కూడా గాయత్రి గుప్తా పేరు అనేది మారుమోగిపోయి అందరికి కూడా తెలిసిపోయింది. సో ఇప్పుడు మాత్రం తను ఎందుకు మాట్లాడుతుందంటే ఇప్పుడు రీసెంట్ గా మనం జానీ మాస్టర్ కేసులో చూసుకుంటే మహిళా కొరియోగ్రాఫర్ అంటే తన దగ్గరే పనిచేసినటువంటి మహిళా కొరియోగ్రాఫరే జానీ మాస్టర్ నా మీద లైంగికంగా దాడి చేశారనే విధంగా కూడా పోలీస్ కేసు పెట్టినప్పుడు ఇదే క్రమంలో చాలా మంది సెలబ్రిటీలు కానీ చాలా మంది రియాక్ట్ అవడం కానీ తన గురించి మాట్లాడడం, కొంతమంది మహిళకు సపోర్ట్ చేయడం, ఇంకొంతమంది జానిక్ మాస్టర్ కి సపోర్ట్ చేయడం ఇలాంటివన్నీ కూడా జరుగుతున్న నేపథ్యంలో గాయత్రి గుప్తా కూడా తనకు ఈ విధంగా జరిగిందనే విషయాన్ని కూడా బయటికి చెప్పింది. సో మరి చాలా మటుకు తెలుగులో ఛాన్స్ వచ్చినప్పటికీ కూడా కొంత మేరకు తను చేసిన సినిమాలు విజయం సాధించకపోవడం వల్ల కొన్ని రోజులు ఖాళీగా ఉన్నప్పుడు బాలీవుడ్ లో కూడా తనకు ఛాన్స్ వచ్చిందండి. సో మరి బాలీవుడ్ సైడ్ వెళ్ళినప్పుడు అక్కడ ఏ విధంగా మాట్లాడారంటే 12 రోజుల పాటు పడుకుంటే నీకు ఒక ఫ్లాట్ గిఫ్ట్ గా ఇస్తాము, దాంతో పాటు కారు, దాంతో పాటు 10 లక్షలు కూడా ఇస్తామనే విధంగా కూడా నన్ను వేధించారు. కాబట్టి అలాంటివి అడిగినప్పుడు నేను అక్కడ సైలెంట్ అయిపోయి అక్కడ నుంచి అయితే వెళ్ళిపోయి వచ్చేయడం జరిగింది అనే విధంగా గాయత్రి గుప్తా మాత్రం చెప్పడం జరిగింది. సో ప్రజెంట్ తాను చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. సో మరి ఇదే క్రమంలో ఇంకెంత మంది మహిళా యాక్టర్లు బయటకు వస్తారో, వారు జరిగిన అన్యాయాలు చెప్పుకుంటారా లేదా అనే విధంగా కూడా చాలా మంది అనుకోవడం జరుగుతుంది.